ఏఆర్ రెహమాన్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అందమైన పాటలు, మైమర్పించే మ్యూజిక్, ఆస్కార్ విన్నర్గా క్రియేట్ చేసిన సెన్సేషన్. ఆయన కంపోజ్ చేసిన పాటల సెన్సేషనే ఎక్కువగా వార్తల్లో వింటుంటాం. ఇక పర్సనల్ విషయాలను మీడియాకు దూరంగా ఉంచాడు రెహమాన్. అయితే ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు 29 ఏళ్ల వైవాహిక జీవితం కాదని తన భార్యతో డివోర్స్ తీసుకోవటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రెహమాన్ మ్యూజిక్ అంటే ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా అన్ని దేశాల్లో క్రేజ్ ఉంది. స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీ తర్వాత రెహమాన్ క్రేజ్ ఎల్లలు దాటింది. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో తన బాణీలను వినిపిస్తున్నాడు ఈ మ్యూజిక్ మాంత్రికుడు. అయితే ఇప్పటి వరకు రెహమాన్ పాడిన పాటలు, కంపోజ్ చేసిన మ్యూజిక్కే ట్రెండింగ్ లో ఉండటం చూశాం. అయితే ఫస్ట్ టైం పర్సనల్ లైఫ్ మ్యాటర్ ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండింగ్ లోకి వచ్చింది. రెహమాన్ ఆయన భార్య సైరాబాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిద్దరూ తమ 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు అధికారికంగా వెల్లడించడంతో ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. విడాకులపై రెహమాన్ స్పందిస్తూ 30 ఏళ్ల వైవాహిక బంధానికి చేరుకోవాలని ఆశించాము, కానీ అనుకోకుండా విరిగిన హృదయాలతో ముగింపు పలకాల్సి వచ్చినట్లు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రెహమాన్ సైరాబాను 1995లో వివాహం చేసుకున్నారు. వీళ్ళది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీళ్లకు 3 పిల్లలు కూడా ఉన్నారు. 29 ఏళ్లు భార్యాభర్తలుగా సంతోషకరమైన జీవితం గడిపిన రెహమాన్ సైరా ఉన్నట్టుండి విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ భావోద్వేగ పూరిత ఒత్తిడి కారణంగా ఎంతో బాధతో, వేదనతో విడిపోతున్నట్లు వారి లాయర్లు ప్రకటించారు. రెహమాన్ సైరా విడాకులపై వారి పిల్లలు రహీమా, ఖతీజా, అమీన్ సోషల్ మీడియాలో స్పందించారు. పేరెంట్స్ విడాకుల విషయంలో ప్రైవసీ పాటిస్తూ గౌరవంగా వ్యవహరించినందుకు ధన్యవాదాలు అని రహీమా పోస్ట్ చేసింది. ఈ కఠిన సమయంలో మా కుటుంబ గోప్యతను గౌరవించాలని మేము ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు కృతజ్ఞతలు అని ఖతీజా, అమీన్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్ పర్సనల్ గా ఎలాంటి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ లేకుండా ప్రొఫెషనల్ గా అత్యున్నత స్థానాన్ని అందుకున్నాడు. మరి డివోర్స్ తర్వాత కూడా అదే తరహాలో కెరీర్ రన్ చేయాలని ఆశిద్దాం. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ డేట్ వచ్చేసింది. జనవరి 14న సంక్రాంతి రోజున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రెస్ మీట్ లో అధికారికంగా అనౌన్స్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్రం పోస్టర్స్, మేకింగ్ వీడియో ప్రేక్షకుల్లో సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. మూవీలో వెంకటేష్ ఓ ఎక్స్ క్యాప్ పాత్రలో నటిస్తుండగా అందాల భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. భీమ్ సిసిరోలియా సంగీతం అందిస్తున్న ఈ సినిమా దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.